హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? నాకు జర్నీలో ఉసిరికాయలు కనిపించే. ఎస్, నేను చెప్తుంది నిజమే. నాకు జర్నీలో నిజంగానే ఉసిరికాయలు కనిపించాయి. ఎస్, ఒకరోజు నేను గ్రాసరీస్ కోసం ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ వెజిటేబుల్ సెక్షన్లో అనుకోకుండా నాకు ఉసిరికాయలు కనిపించాయి అన్నమాట. సో ఇది నాకు కార్తీక మాసం ఆ టైంలోనే కనిపించే, అప్పుడు తీసిన లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం చేస్తున్నా ఈ పచ్చడి. చాలా బాగుందని వీడియోస్ కోసం మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైం చేసినప్పుడు రికార్డ్ చేయలేదని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. ఎస్, ఇక్కడ నాకు జర్మనీలో ఉసిరికాయలు కనిపించాయి. బట్ వీటి కాస్ట్ ఎంతనే మాత్రం అడగొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వీటి కోసం నా 2 గాజులు అమ్ముకున్నా. జస్ట్ ఫర్ కిడ్డింగ్. నాకు ఈ 5 ఉసిరికాయలు, ఎనీ గెసెస్? ఈ 5 ఉసిరికాయలు నాకు 10 euros పడ్డాయి. అంటే ఈచ్ ఒక్కొక్క కాయ వచ్చి నాకు 2 euros అనమాట. అంటే ఇండియన్ రూపీస్లో 5 ఉసిరికాయలు వచ్చేసి నాకు 1000 రూపీస్ అయ్యింది. మీరు వింటుంది నేను చెప్తుంది నిజమే. నాకు 5 ఉసిరికాయలు ఇక్కడ 1000 రూపాయలు పడింది అనమాట. సో సో తీసుకున్నా, ఏదో ఒకటి చేయాలి కదా ఉసిరికాయలు. ఈ 5 ఉసిరికాయలతో నిలవ పచ్చడి పెట్టాలి అంటే ఏం కష్టం కాబట్టి సో ఇలా రోటి పచ్చడి చేసేస్తున్నాను అనమాట. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. సో మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కదా, ఉసిరికాయల సీజను. ఇండియాలో అంటే ఈజీగానే దొరుకుతాయి కాబట్టి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఫర్ షూర్ మీ అందరికీ ఇది నచ్చిద్ది. ఎస్, ఫస్ట్ వీడియోలో చూపించినట్టే ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఇక్కడ ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. సో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు అండ్ కొన్ని పచ్చెనగపప్పు అండ్ కొంచెం మినప్పప్పు, ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి అండ్ ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. వన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి సేమ్ మళ్ళీ అదే బౌల్లో మనం సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇలా అంటే అది మెత్తగా వేయాలి, అంతవరకు ఫ్రై చేయాలన్నమాట. వన్స్ ఉసిరికాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి అండ్ ఒక వెల్లుల్లిపాయి, సరిపడా ఉప్పు అండ్ ఈ ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసి మనం మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే చేస్తున్నా. రోల్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళైతే రోట్లో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ నేను మెత్తగా పట్టలేదు, బరకగా పట్టా కాబట్టి నాకు అక్కడక్కడ పప్పులు తలుగుతూ చాలా కమ్మగా చాలా బాగుందనమాట. సో ఈ పచ్చడికి మళ్ళీ సపరేట్గా పోపు ఏం అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది. లేదు డైరెక్ట్గా తినలేను, నాకు పోపు కావాలన్నా పోపు కూడా వేసుకోవచ్చు. సో ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ.